నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధ్యానమే శరణం. మనకు అందించిన వారు కేవీవి సత్యప్రసాద్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉరుకులు పరుగులు, అలసట, ఆందోళన వీటితో సహజీవనం సాగిస్తూ ఉన్నాం. సమస్య ఆవగింజంతైనా దాన్ని భూతద్దంలో నుంచి పనసకాయంత పరిమాణంలో చూస్తున్నాం. అయితే జీవితం అంటేనే అంతులేని పోరాటం. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నించాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. దాని ద్వారా ఆరోగ్యం, ధైర్యం, దూరదృష్టి, తెలివితేటలు, సామర్థ్యము ఈ లక్షణాలన్నీ అలవడతాయి, విజయానికి దగ్గర చేస్తాయి. రోజుకొక యాపిల్ తింటే వైద్యుడు అవసరం రాదన్న చందాన రోగం ధ్యానం చేసేవారి దరి చేరదు. పైగా ఏకాగ్రత, ప్రశాంతతనిస్తుంది. మౌన సాధన వల్ల ఆచితూచి మాట్లాడటం అలవాటవుతుంది. స్నేహము, ప్రేమ, కరుణ పెంపొందుతాయి. నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. శత్రువును కూడా మిత్రుడుగా మార్చుకోగల శక్తి ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది. ఊపిరి మీద యువత దృష్టి పెడితే వారు వాయుపుత్రుడంతటి వారవుతారు. కృతజ్ఞతాభావం అలవడుతుంది. క్షమించమని అడిగే ధైర్యం, క్షమించగలగడం ఇవన్నీ ధ్యానం వల్లనే లభించే ఫలాలు. సంతోషం తాత్కాలికం కనుక శాశ్వతమైన ఆనందం కోసమే మన ప్రతి అడుగు పడాలి. అప్పుడు ఆ ప్రయాణం నిజంగా బ్రహ్మానందమే. ఆలోచనలను అదుపు చేసుకోగలిగితే నిత్య యవ్వనమే. మనసు మర్కటం లాంటిది. అది మనకు యజమాని అయితేనే ప్రమాదం. ఆ మనసును నియంత్రించగలిగే సాధనమే ధ్యానం. మనసు ఆబోతుల కోరికలనే రంకెలు వేస్తూ ఉంటుంది. దాన్ని శ్వాస అనే తాడుతో ధ్యానం అనే చెట్టుకు కట్టడమే అందరికీ శ్రేయస్కరం. ఉత్తర గీతలో కోటి పూజ సమస్తోత్రం అనే శ్లోకం ఉంది. పూజ అనేది భగవంతుడి ఉనికిని తెలియజేస్తుంది. ఆ పరమాత్మ గుణాలను తెలిపేది స్తోత్రం. పదే పదే దైవాన్ని తలుచుకుంటూ చేసేది జపం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని తెలిపేదే ధ్యానం. చివరికి మనమే భగవత్ లక్షణాలను అలవర్చుకోవడం లయగా చెబుతాం. అదో దివ్యమైన మోక్షం. కోటి పూజల కన్నా ఆ అంతర్యామికి ఒక్క స్తోత్రం చాలు. కోటి స్తోత్రాలు ఎందుకు? పెదాలపై వీడని జపం చాలు. కోటి జపాలెందుకు? ఒక్క ధ్యానంతో అన్ని రకాల లబ్ధి పొందవచ్చు. కోటి ధ్యానాల కన్నా కూడా ఆ పరమాత్ముడిలో విలీనం కావడమే అసలు సిసలైన అంతిమ లక్ష్యం. బుద్ధుడు తెలిపిన ఆనాపాన సతియే ఉత్తమమైన జీవన విధానం. ఆనాపానాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వాటి మీద దృష్టి నిలపడమే సతి. బుద్ధం, ధర్మం, సంఘం వైపుగా వెళ్దామన్న బుద్ధుడి ప్రచారంలో ధ్యానం, శరణం గచ్చామి కూడా చేరింది. ధ్యానం అనే స్నానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. ఆ దివ్యానుభూతితో సమస్యలను తట్టుకునే శక్తి పొందుతాం. సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శక్తి ప్రతి అవయవానికి ప్రసారమై చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మంచి జీవన విధానం అలవడి ఆదర్శప్రాయమైన ధర్మమైన సమాజం ఏర్పడి తీరుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.